You are watching BitBNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయికుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జేపీ మార్గన్ యొక్క కొత్త మార్కెట్ స్ట్రాటజీస్ యుఎస్ స్టాక్స్ లో ప్రమాదాలను హైలైట్ చేస్తుంది. యూకే అధికారుల పరిశోధనలో అమెజాన్ మరియు ఆంథ్రోపిక్ ఇథీరియం 24 గంటల్లో 9.34% పెరుగుదలతో 2600 యూఎస్డిటీని అధిగమించింది. కోర్విన్ ఏఐ బూమ్ మధ్య కొత్త నాయకత్వం నియామకాలను ప్రకటించింది. యాప్ చైన్ లో స్థానిక డిఎక్స్ఆర్ ను రూపొందించడానికి సుషి ల్యాబ్, ఆగస్టులో అరాబికా డౌన్ నెట్ లో లెమ్ గ్రాస్ ని యాక్టివేట్ చేయడానికి సెల్స్టియా, ఎక్స్ఆర్పి సబ్స్టెన్షియల్ లాభాలతో క్రిప్టో మార్కెట్ ను అధిగమించింది. కంబర్లాండ్ టెథర్ ట్రెజరీ నుండి ముఖ్యమైన యూఎస్డిటీని అందుకుంది. జిఎంఎక్స్ సంఘం ఆదాయ పంపిణీ నమూనాను మార్పును ప్రతిపాదిస్తుంది. మాంటెనెగ్రో సుప్రీంకోర్టు క్వాన్ ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్వైఎస్సి అమెరికన్ ఇథీరియం ఈటీఎఫ్ల కోసం ఎస్ఈసి ఆమోదాన్ని కోరింది. కాయిన్ డెస్క్ 20 ఇండెక్స్ అన్ని ఆస్తుల్లో సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ చూసింది. జేపీ మార్గన్ కొత్తగా నియమించబడిన చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ డ్రుబోకో లూకస్ తన మొదటి నివేదికను విడుదల చేశారు. యుఎస్ స్టాక్స్ లో ఇటీవల తిరోగమనం కొన్ని మార్కెట్ల నుండి బబుల్స్ తగ్గిస్తుందని సూచించడం జరిగింది. అమెజాన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కంపెనీ ఆంథ్రోపిక్ ప్రస్తుతం యూకే యొక్క కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ సిఎంఏ విచారణలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆగస్టు 2024 ప్రారంభమైన విచారణ ఆంథ్రోపిక్ లో అమెజాన్ యొక్క $4 బిలియన్ పెట్టుబడి మరియు కంపెనీల మధ్య ప్రత్యేక కాంట్రాక్ట్స్ దృష్టి సారించాయి. ఇథీరియం 2600 యూఎస్డిటీ బెంచ్ మార్క్ ను దాటింది మరియు ఇప్పుడు 24 గంటల్లో 9.34% పెరుగుదల సూచిస్తుంది. బిట్కాయిన్ 59,000 యూఎస్డిటీ బెంచ్ మార్క్ ను దాటింది మరియు ఇప్పుడు 24 గంటల్లో 4.96% పెరుగుదలను చూపిస్తుంది. బ్లూంబెర్గ్ ప్రకారం కోర్ వీవ్ కంపెనీ ఏఐ రంగంలో తన ఉనికిని విస్తరించడం కొనసాగిస్తున్నందున 2 కొత్త సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నియామకాన్ని ప్రకటించింది. సుషి ల్యాబ్స్ యాప్ చైన్ లో సరు పేరుతో స్థానిక డీసెంట్రలైజ్ మార్పిడి డిఎక్స్ ని అభివృద్ధి చేస్తుంది. యాప్కాయిన్ ఎక్స్ ప్లాట్ఫామ్ లో ప్రకటించింది. సరు అనే పేరు జపనీస్ లో కోతి అని అనువదిస్తుంది. ఇది బోర్డ్ యాప్ పర్యావరణ వ్యవస్థకు నిబద్ధతను సూచిస్తుంది. సెల్స్టియా ఆగస్టులో అరాబికా డౌన్ నెట్ లో లెమోన్ గ్రాస్ ను యాక్టివేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీని తర్వాత యోచా టెస్ట్ నెట్ ఆగస్టులో అప్గ్రేడ్ చేయబడుతుంది. క్రిప్టో పొటాటో ప్రకారం ఎక్స్ఆర్పి విస్తృత క్రిప్టో కరెన్సీ మార్కెట్ నుండి విడిపోయింది. రోజువారీ లాభాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపుతుంది. ఇతర ఆస్తులు కష్టపడుతుండగా ఎక్స్ఆర్పి గత రోజుల్లో దాదాపు 20% యొక్క పదునైన ప్రైస్ పెరుగుదలను చవిచూసింది. గురువారం 0.64 కి వద్ద 0.61 వద్ద ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. లూకోచైన్ పర్యవేక్షణ డేటా కంబర్లాండ్ ఇటీవల టెథర్ ట్రెజరీ నుండి 73 మిలియన్ యూఎస్డిటీని పొందినట్టుగా తెలుస్తుంది.